మీకు మీ కుటుంబాలకు శుభవందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో ఈ విధంగా మీ మధ్యకి రావడానికి గల కారణం ఏమిటంటే, మేము ఏదైతే రక్షణ పొంది ఉన్నామో దాన్ని మీకు తెలియజేయాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి ఈ విధంగా రాగలిగినాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. తర్వాత ఆదాము అవ్వను కూడా సృజించిన వాడు. తర్వాత ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆ సంతానంలో నుండే బయటకు వచ్చినారు కనుక ఆయా దేశాల వారు మరి దేవుడు ప్రేమించిన వాడిగా ఉంటున్నాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది, ఆయన పరలోకములో ఉంటూ కూడా ఆయన మనల్ని రక్షించడానికి కన్యక మరియ గర్భంలోనికి వచ్చి పాపం లేని వాడిగా జన్మించి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు పరలోకం మొదలుపెట్టి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించినాడు. అంత ప్రేమ నీ పైన లేక లోకం పైన ఆయన చూపించాడు. ఎందుకంటే ఆయన ద్వారా మనకు రక్షణ ఉంది. నీవు నేను జన్మించినాం, జన్మ పాపురం, తల్లిదండ్రులకు పుట్టినాం. దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే జన్మించలేదు, కానీ కన్యక మరియ గర్భంలో ఆయన పుట్టినవాడిగా ఉంటున్నాడు, పాపం లేనివాడిగా ఉంటున్నాడు. అంతేకాదు ఆయన పాపము చేయలేదు, పాపం కూడా ఎరగనటువంటి దేవుడు ఆయన. అయితే ప్రియులైనటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికించినటువంటి అటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువారు. అయితే అటువంటి దేవుడు చనిపోయినాడు. ఎందుకంటే మన అపరాధముల నిమిత్తము, మన పాపముల నిమిత్తం ఆయన ఈ లోకంలోనికి వచ్చి చనిపోయినాడు. ఎందుకండి అంటే పాపము లేని రక్తము మనల్ని లేక పాపము నుండి విడిపించేదిగా ఉంటుంది. కనుకనే అటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన మరణించినాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచినాడు. ఎవరైనా ఉన్నారా ఈ లోకములో మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరు కూడా మరి తిరిగి లేవలేదు, సమాధిలో ఉన్నారు. కనుక ప్రియుడా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడనే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు అండి. నమ్ముకుంటే చాలు, నీ విశ్వాసం ఉంచితే చాలు, ఆయన నీకు గొప్ప రక్షణ ఇచ్చేవాడిగా ఉంటాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మరి ఆ యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. కనుక యేసు అంటే క్రైస్తవుల దేవుడు కాదు. యేసు అంటే ఏదో అమెరికా వారి దేవుడు కాదండి. ప్రియులరా, మీరు వినాలి, యేసు అందరికీ ప్రభు, రక్షకుడు ఆయన. కనుకనే అటువంటి దేవుణ్ణి నమ్ముకోండి. నా జీవితాన్ని మార్చినాడు, నా బ్రతుకు మార్చినాడు. దొంగగా ఉన్నాను, వ్యభిచారిగా ఉన్నాను, మరి ఆ సిగరెట్లు ఉండే, సినిమాలు ఉండే, త్రాగులు ఉండేది, బూతులు ఉండే, అంత అపవిత్రమైన జీవితం జీవించిన నన్ను కూడా రక్షించాడు. ఎందుకంటే మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. యేసు రక్తం ప్రతి పాపమును కడుగును. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి.
అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ పొందుతారు. ఆయన నీ కొరకు వచ్చినాడని, ఆయన నీ కొరకు చనిపోయినాడని, ఆయన నీ కొరకు తిరిగి సమాజం జయించినాడని, పరలోకం వెళ్ళినాడని విశ్వాసం ఉంచి ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే చాలు గొప్ప రక్షణ ఇస్తాడు. అటువంటి దేవుడిని నమ్ముకొని మీరు మీ కుటుంబాలు రక్షించబడాలని అందుకొరకే మేము ఈ విధంగా వచ్చాము. మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించుగాక.